హలో అండి అందరికీ. ఇది లాస్ట్ ఫ్రైడే తీసిన వ్లాగ్ అండి. నేను అమ్మాయి మా మనవరాలు పెద్దమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. మా ఇంటికి ఎవరు వచ్చినా నేను పెద్దమ్మ గుడికి అయితే తీసుకెళ్తానండి కంపల్సరీగా. గుడికి అయితే వచ్చేసామండి. ఎంట్రన్స్ అవుతున్నాం చూడండి. గుడిలో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. సంక్రాంతి సందర్భంగా అనుకుంటా. నేను ఎవ్రీ మంత్కి ఒకసారి అయితే అమ్మనైతే దర్శించుకుంటానండి. నాకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అమ్మతోనే చెప్పుకుంటానండి. అమ్మాయి అయితే వెళ్ళిపోతుందండి, అందుకని అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చేసి వద్దామనేసి అన్నది. సరే అని బయలుదేరామండి. ఇక్కడ టెంపుల్లో అయితే కాయిన్స్ అయితే నిలబెడతారండి. అంటే మనం మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుందని నమ్మకం. మా చిట్టి తల్లి అయితే వచ్చేటప్పుడు నిద్రపోయింది చూడండి. అమ్మాయి అయితే కాయిన్ నిలబెడతా అన్నది. సరే నిలబెట్టమ్మా, మేము అక్కడ కూర్చుంటామని చెప్పాము. కాయిన్ అయితే నిలబెట్టేసి అమ్మాయి వస్తుందండి. అప్పటి వరకు మేము అక్కడ కూర్చున్నాము. ఇంతలోపు వేరే వాళ్ళు వచ్చి అమ్మ వడి బియ్యం కలుపుదాం రండి అని పిలిచారు. అది కూడా ఒక అదృష్టంగా భావిస్తామండి. రోజు 2 అద్భుతాలు జరిగాయండి. ఒకళ్ళేమో పసుపు బొట్టు ఇచ్చారు, ఇంకొకరేమో వడి బియ్యం కలపడానికి రమ్మన్నారు. అది కూడా ఒక అదృష్టమే కదండి. నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను అమ్మ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. దర్శనానికి అయితే వెళ్తున్నాం చూడండి. మా మనవరాలు అయితే రావట్లేదు, వాళ్ళ అమ్మతోని వెనక అడుగులు వేస్తుంది. తను వాళ్ళ అమ్మతో రానని ఎలా మొండికేస్తుందో చూడండి. సరే అని నేను ఎత్తుకొని దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఈ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. అసలు అలంకరణ చాలా బాగుంది. దర్శనం అయితే మంచిగా జరిగిందండి. దర్శనం చేసుకొని వచ్చి పక్కనున్న టెంపుల్స్ అయితే దర్శనం చేసుకొని వచ్చామండి. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ అయితే ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళింది. మేమైతే ఇక్కడ కూర్చున్నామండి. ప్రసాదం తీసుకొచ్చింది మా అమ్మాయి. ప్రసాదం తెచ్చేలోపు ఇదంతా అలా వీడియో తీసానండి. ఇక ప్రసాదం అయితే తీసుకొచ్చింది, తింటున్నాం చూడండి. మా చిట్టి తల్లి ఎలా తింటుందో. ఇక వాళ్ళ అమ్మ అయితే అక్కడ స్టిక్కర్స్ ఏవో అమ్ముతున్నారు, కొంటాను మమ్మీ అని వెళ్ళి బయటకు వచ్చేసామండి. చూడండి మా చిట్టి తల్లికి ఫోటో తీస్తామంటే చూడండి ఆ ముగ్గు దగ్గరికి ఎలా వెళ్తుందో అని ఇటు తీసుకొచ్చినా సరే మళ్ళీ అక్కడికే వెళ్తానంటుంది. దర్శనం అయితే చాలా మంచిగా జరిగిందండి. ఇక రిటర్న్ అయితే వస్తున్నాము, మళ్ళీ మెట్రోకే వస్తున్నామండి. అమ్మాయి నేను మనవరాలే వెళ్ళామండి, ఎవరు రాలేదు. మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాము. లిఫ్ట్ అయితే ఎక్కుతున్నామండి. చూడండి ఇక మా మనవరాలు ఎలా చేస్తుందో ఒకసారి. తను ముద్దు చేష్టలు చూడండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. ఇక రిటర్న్ అయితే మళ్ళీ మేము మెట్రోకే వెళ్తున్నాం. చూడండి లిఫ్ట్లో తను ఎలా మళ్ళీ బయటికి వెళ్ళాలని. మెట్రో అయితే ఎక్కామండి. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. బాయ్. ఎలా చూస్తుందో చూడండి మా చిట్టి తల్లి. బాయ్.